బేబీ అప్పు అప్పు బేబీ ఎంత ఎనర్జీ ఉంటుంది. మీకు ఎందుకు అలా అనిపించింది నేమో అలా స్మైలీ పిలవాలి అనేసి? నేను ఆ లేడీస్ అందరిని నా ఫోన్లో అప్పు బేబీ నువ్వు చాలా అట్లా కాదు, నేను ముందు ఏదన్నా స్మైలీ అని పెడతాను. చూడు అందరిని అలానే పిలిస్తే ఇంకా నాకు ఏంటి వాల్యూ. అయితే నీకు ఇంకోటి పెడేస్తాను. మళ్ళీ ఇప్పుడు వెంటనే చేంజా? బ్యూటీ. ఇది కూడా చాలా మంది స్మైలీ, నాటీ, బ్యూటీ. ఆడవాళ్ళు ఎన్ని పేర్లేని అమ్మవాళ్ళ ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకి అట్లనే సెట్ అవుతుంది. ఓకే, అందులో ఒక ఎనర్జీ ఉంటుంది. గారులు బీర్లు ఏముండదు. బీర్లో ఉంటుందేమో కానీ గారులో నాకు అంత ఏమనిపించింది. అంటే దూరం అయిపోతావేమో, మనసులు దగ్గరికి రావేమో అని అనిపిస్తుంటుంది అంతే. ఇది నిజంగా ఏదో కలిపారు ఇందులో. ప్రేమ, ఆప్యాయత, అనురాగం. డాన్స్ మటుకు బాబాయ్ది ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. నీ స్టెప్స్ బాబాయ్. అయ్యో నీ స్టెప్స్ నేను ఓన్ గా క్రియేట్ చేసినావు కదా. స్టెప్స్ అనకు, స్టెప్ అను. ఒకే స్టెప్. మనోడు అన్నట్టు స్టెప్స్ కాదు, యూనివర్సల్ స్టెప్. అంతే, ఏ మ్యూజిక్ అయినా ఒకటే స్టెప్. అంతే. నువ్వు గణేష్ని పండగ అదే స్టెప్, మళ్ళీ వచ్చే సంక్రాంతికి అదే స్టెప్, కానీ ఏ స్కిట్కైనా అదే స్టెప్. హీరో సినిమా చేస్తే డాన్స్ మాస్టర్. సరే బ్రహ్మణి, మమ్మల్ని అడిగావు వినాయక చవితి, నీ చిన్ననాటి ఎలా వినాయక చవితి జరిపేవారు? మేము కూడా అలానే చేసుకునే వాళ్ళం. సేమ్ ఇంటి దగ్గరికి వెళ్ళి చందా. బాగా గుర్తుండిపోయింది. నువ్వు డబ్బా పట్టుకొని తిరిగావా? అంటే డబ్బా పట్టుకొని తిరగలేదు, కానీ మా సర్కిల్ లో ఒక లీడర్ గ్యాంగ్. ఆ డబ్బా ఏంటో తెలుసా? బాబాయ్ పిల్లలు పాల డబ్బా ఉంటుంది. కొంచెం చేంజ్. నీ టైంలో పాల డబ్బా పట్టుకొని తిరిగావు, మాకు ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. జీవన్ గారు అప్పు బేబీని అలా అనొద్దండి. థ్యాంక్ యూ. మీదేంటి చాట? చాట్ అంటే డబ్బులు ఎవరైనా కొడేస్తారు. డబ్బాలో డబ్బా అయితేనే సేఫ్టీ. మొత్తం హోల్ ఒకటి ఉంటది కాబట్టి వేసేయచ్చు. మేము ఇప్పుడు స్కానర్లు పట్టుకొని తిరుగుతున్నాం. అది మంచిది. మాకు ఎవరు కొట్టారు? చాలా ఆన్లైన్ పేమెంట్ లేదు అని అంటే చాలు స్కానర్ అంతే. మరి ఆ చిన్నప్పుడు అలా చేసేదానివా పూజ? దీన్ని నీ గుర్తుండిపోయిన బాగా ఒక వినాయక చవితి చెప్పు. బాగా వినాయక చవితి అంటే 10th క్లాస్లో అనుకుంటా. 10th క్లాస్లో చాలా ఇంట్రెస్ట్గా చేసింది. ఇంకా అప్పుడప్పుడే కొంచెం అంటే దేవునిలో ఉండాలి అన్నట్లు బాగా గుర్తుండిపోయేది ఒకటి ఉంటుంది పండగల్లో. తెల్లవారిపోతుంది. అన్నిసార్లు అడుగుతున్నావు అంటే నాకు అర్థమైంది, ఈ పండగే గుర్తుంటుంది ఆమెకి. అవునా? ఈ ఒక్క పండగకి ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చే పండగ కదా, బాగా పండగలో బాగా అందరికీ గుర్తుండిపోయేది టైలరు. తెల్లవారిపోతుంటుంది. తెల్లవారితే పండగ, టైలర్ బట్టలు ఇవ్వడం. ఒక గంట అంటుంటాడు ఎప్పుడు. అక్కడికి వెళ్ళి దిక్కుమాళ్ళ అన్న బట్టలు అన్న అంటే నీకు గుర్తుందా? ఆ కంగారులో బటన్ పెట్టడం మర్చిపోతాడు ఒక్కోసారి. అప్పుడంటే కానీ కొత్త బట్టలు వేసుకోవాలి పండగకి అంటే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేయడం, స్నానం చేసుకోవడం, తల స్నానం చేసుకోవడం, బట్టలు కొత్త బట్టలు వేసుకునేది పండగ ఉన్నట్లుంటది. ఆ రోజుల్లో కుట్టించి వేసుకునేవాళ్ళు. అవును, ఇప్పుడంతా రెడీమేడ్ వచ్చింది. వెళ్ళడం తీసుకోవడం. ఆ రోజుల్లో అంటే మనం బట్టలు ఇచ్చేసాం, అమ్మా నాన్న బట్టలు మీ బట్టలు ఇచ్చాం టైలర్కి అనేవారు. ఆ టైలర్ ఎప్పుడు ఇస్తాడు? వెళ్ళేటప్పుడు ఒకసారి వచ్చా, అన్న అంకుల్ బట్టలు ఎప్పుడు ఇస్తాడు? టైలర్ చిన్నగుంటారు కదా కూడా. అప్పుడు అంకుల్ లేదు, అప్పుడంతా మాకు స్వచ్ఛంగా మామయ్య, ఎక్కువ మామయ్య ఎప్పుడు ఇస్తాం మామయ్య లేకపోతే అత్తయ్యతో చెప్పేవాళ్ళం. అత్తయ్య మామయ్య తొందరగా ఉండరా కింద ఉండే బట్టలు అనేది. అయితే ఈ మాట చెప్తున్నావు కాబట్టి అప్పు బేబీ నేను నీకు విషయం అడగాలనుకుంటున్నాను. చిన్నప్పుడు ఎవరైనా క్రష్లు ఉన్నారా? క్రష్ అంటే నేను అవతల వాళ్ళకి క్రష్ అయ్యాను. పిన్ని ఒక్కసారి వాళ్ళకి నేను కాదు, నేను ప్రేమించబడ్డా. ప్రేమించాలా టు బి ఫ్రాంక్. లక్ష్మి విను పర్లేదు. మేడంకి చెప్పి వచ్చాం బీఆర్కే న్యూస్లో. జీవను నేను జిఎంఆర్ వెళ్తున్నామంటే పోలండి నిమజ్జనోత్సవం రోజు వచ్చి వెళ్ళటం అదృష్టం అన్నది. అక్కడేమో కందనగాయలు లివరు వండుతున్నారు. ఓకే, ఎనీవే కాదు, క్రష్ గురించి అడిగాను నేను. క్రష్ అంటే నేను కాదు, బాబాయ్ అలా మారుస్తుంటాడు. అలా ఏం కాదు, ప్రామిస్ కాల్ తెలుసు పిన్ని. ఇగో కావాలని ఏదో మాట మారుస్తున్నాడు మభ్య పెట్టడానికి, అదేం కాదు. స్కూల్లో కాలేజ్లో ఒక నేమ్ చెప్పొచ్చు కదా మాకు. నేను స్కూల్ 1 నుంచి 4 అంత లేదు. 5, 6 ప్రైవేట్ ఇంట్లో చదివా. తర్వాత మెట్రికులేషన్, తర్వాత పియూసి, తర్వాత ఎప్పుడో టైప్ అయిన తర్వాత డిగ్రీకి వెళ్ళాను. కానీ నాకు చిన్నప్పుడే ఒక అమ్మాయి నన్ను ప్రేమించింది. నేను భయస్తుని. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. లెటర్ ఇచ్చారా? లెటర్స్ ఇంకా మాకు చూపులతో గుర్చి చంపగే మ్యారేజ్ అంటే ఈ లెటర్లు ఫోన్లు ఎప్పుడు వచ్చాయి. అప్పట్లో ఒక ఐ కాంటాక్ట్ ఎక్కడికో వెళ్ళిపోయేది. నువ్వు నన్ను ఒకసారి అలా చూడు,
అంత చూడడానికి లేదు నాకు, అంతే తల్లిదండ్రుల చాటు బిడ్డ ఇప్పుడులాగా విచ్చలవిడిగా లేవు. అప్పుడంతా దాన్ని ఏమంటారు, స్వచ్ఛమైన కళ్ళతో చూసుకునే ప్రేమ తప్పింది. ఒకసారి నేను రోడ్డు మీద వెళ్ళిపోతున్నాను, తను ఎదురైంది, సైకిల్ మీద వెళ్తున్నా, సైకిల్ ఆపేసి ఏదో ఆ చైన్ ఓడిపోయినట్టు ఏదో మ్యాజిక్లు చేస్తున్నాం, తను పలకరిస్తుంది, నేను భయం ఎక్కడ మా నాన్నకి చెప్తే బాగుతాడని. ఇప్పుడు ఏమైనా పెళ్ళైన తర్వాత కనిపించడం అలా కాంటాక్ట్ రావడం ఇంకా అటువంటిది అది అయిపోయింది. అప్పుడు అయితే ఆ సినిమా అప్పుడు అయిపోయింది. కాదు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు బాబాయ్? నాకు అర్థం కాదు. అంటే అప్పు బేబీ అన్నారు కదా, స్మైలీ అప్పు బేబీ అంటే మీరు కనెక్ట్ అయినట్లేదు, అక్కడ ఏదో ఎక్కడో ఎవరికో చెప్తున్నట్టు అనిపిస్తుంది. పని అదే కదా, అడుగుతుంటారు ఏవో. అయితే అప్పు బేబీ నువ్వు ఒక పాట, తమిళ పాట పాడతావని నేను విన్నాను, నా కోసం ఒక పాట పాడొచ్చు? అది తమిళ అని మనం అనుకోవాలి, పాడతారు అంతే. అంతేనా? ఓకే. అది ఏ లాంగ్వేజ్ అనేది మనం అనుకోవాలి, పర్వాలేదు మాకు. ఈ పాట చెప్పగానే జీవన్ చెప్పేస్తాడు, నువ్వు కూడా చెప్పడానికి ప్రయాణం చేయి. ట్రై చేస్తాను మేమిద్దరం. ఉడివిడి విడివిడి కడతడి ముడుబడలు వికీలం ఉడెక్కడి తిడివిడి బూడల్ ముడత్తడి ఇడబడలై కడే ముడబడి తడి కుడి విడలే కుడి విడలే. బాబాయ్ ముడి తడి తప్ప ఏం లేదు. చాలా మంచి సాంగ్. అదే వరుణ్ తేజ గారిది ముకుంద సినిమాలో, కంచె సినిమాలోది. అటు ఇటు అది కరెక్ట్. రావట్లేదు కానీ జీవన్ గారు ఎత్తుకోండి మీరు. లేదు, ఆ సాంగ్ అంటే తెలుగు లిరిక్స్ ఐడియా లేదు. కరెక్ట్ ఆ బాబాయ్ పట్టుకోవడం కూడా చూడు, అవి కూడా సేమ్ అలాంటి లిరిక్ ఉండేలాగానే ఉంటాయి, నేను అట్లే ఉంటుంది. సేమ్ అదే పట్టుకున్నావు, అటు ఇటు సేమ్ దాన్నే ఇటు మార్చిండు అంతే. బాబాయ్ నాటకాల్లో మామూలుగా ఏదైనా మంచి పద్యాలు ఏదైనా పాడేవాడు, అక్కడ ఊర్లో వేసేవాడు బాబాయ్ నాటకాలు? నేను అన్ని నాటకాల్లో మైనర్ క్యారెక్టర్, మేజర్ కృష్ణుడు అర్జునుడు అట్లా కాకుండా చిన్న వేషాలు, నకులుడు, వికర్ణుడు, సహదేవుడు అలా చేశాను. ఒక పద్యం ఏమైనా పాడతావు బాబాయ్? పద్యము అంటే మంచి పద్యం ఒకటి పాడు బాబాయ్. వినాయక మీరు పాడపోతే ఈయన నాకు రాదు బాబాయ్, ఎందుకంటే పాడకుండా జీవన్ గారు జీవన్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బ్రహ్మణి ఈజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ ఏ సింగర్, ఫోక్ లో తోపు, అట్ ద సేమ్ టైమ్ తోపు. ఒక చిన్న పద్యం ఏంటంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మల్టీ టాలెంట్. తను స్కిట్లు ఒకటే కాదు, డాన్స్, అలాగే పాటలు పాడతాడు, మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు. వన్ డే విల్ బి మ్యూజిక్ డైరెక్టర్. గ్రేట్ గ్రేట్. అలాగే సక్సెస్ అవ్వాలి కూడా. దేవి కష్టములు ఎట్లున్నాను పుణ్యక్షేత్రం బగు ఈ వారణాసిని సందర్శించితిమి. చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్ర వఖరాసి వారణాసి స్వనదీ తట సంబాసి వారణాసి పావన క్షేత్రముల వాసి. దేవి ఈ వారణాసి పావన క్షేత్రముల వాసి వారణాసి. ఇది సత్య హరిశ్చంద్ర నాటకంలో వారణాసిని సందర్శించడానికి వచ్చినప్పుడు హరిశ్చంద్ర చక్రవర్తి, చంద్రమతి, బాబు వాళ్ళందరూ వస్తారు, లోహితాశ్యుడు. ఓకే, చాలా బాగా పాడారు అసలు. ఇప్పుడే అలా చేశారంటే అంతకు ముందు అప్పట్లో ఎలా పడేవాళ్ళు అసలు? నేను అని చెప్పాను కదా, ఇది చాలా పెద్ద వేషం. అవును, అప్పటి నుంచి ఎప్పుడైనా కూడా బాబాయ్ అద్భుతంగా పాడతాడు. సూపర్, అవును, ఎక్సలెంట్. అప్పు బేబీ మేడంతో మీరు జబర్దస్త్లో ఒక స్క్రిప్ట్ చేశారు కదా, అప్పుడు మీకు ఎలా అనిపించింది మేడంతో చేయడం?
మేడంతో చేయడం కొద్దిగా హ్యాపీయే, కానీ పక్కలో భలే ఉంటుంది కదా. కొద్దిగా ఇప్పుడు మిగతా వాళ్ళు చేయడం వేరు, అవును, మా ఆవిడతో చేయడం ఒక వేరు. చేయించడం వేరు. కాకపోతే వైబికా షీఈ్ వైస్ ప్రిన్సిపల్. ఒక స్కూల్లో 18 సంవత్సరాలు కష్టపడింది. వైస్ ప్రిన్సిపాల్ అంటే ఒక ఇప్పుడు ఎల్కేజీ అంటాం, అప్పుడు 1వ తరగతి అనేవారు కదా, 1 నుంచి 10th వరకు పిల్లలతో మమైకమే ఉండాలి. పిల్లలు అందరూ ఒకలాంటి పిల్లలు ఉంటారు కదా, హైపర్లో ఉంటారు. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయాలి కాబట్టి పెన్ను కూడా ఈ విషయంలో చాలా జమ్ అని చెప్పొచ్చు. అంటే అంత ఇంప్రవైజేషన్ ఉంటుంది, అంత యాక్టివ్గా ఉంటుంది. అంటే ఈ ఆలోచన ఎవరికి వచ్చింది ఫస్ట్? మీరే అంటే మేడంని తీసుకురావాలి అనుకున్నారా లేకపోతే అది script లో యాక్చువల్లీ మేము సంక్రాంతి టైంలో ఒక ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్కి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సకుటుంబ సపరివార సమేత. సకుటుంబ సపరివార ఫ్యామిలీని కూడా స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ చేయాలి అలా అంటే వచ్చా- అలా అలా వచ్చేసింది. వచ్చాం. ఓకే, తర్వాత మళ్ళీ ఏమైనా చేయాలి అన్నట్టు కొన్ని చేసాం, కొన్ని స్కిట్లు చేసాం, మ్మ్. అలా చేసాం. తర్వాత మా ఆవిడకి బాగా పేరు వచ్చింది స్మార్ట్ జోడీ. స్మార్ట్ జోడీలో 18 వారాల్లో నేను 24 సంవత్సరాలకి ఎంత పేరు సంపాదించుకున్నాను ఇండస్ట్రీలో. మా ఆవిడ కేవలం 18 వారాలకి స్మార్ట్ జోడీలో పాపులర్. అలా అనిపించింది. ఎలా అనిపిస్తుంది అలా అని? చాలా హ్యాపీ అనిపించింది. అవును, ఇప్పుడు అన్ని మెయింటైన్ చేసేది ఆమె. ఓకే, మొత్తం ఏ క్యారెక్టర్ రావాలన్నా బాబయ్య ముందు నేను రావాలి. ఓకే. ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో వైవార్షకి ఫాదరు మదరు, ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు. నిమజ్జనోత్సవం ఒకసారి చూసుకుందాం. నిమజ్జనం దృష్ట్యా సొంత వాహనాల్లో రావద్దని బాబాయ్ మర్చిపోయా. సో మళ్ళీ గణేష్ కాబట్టి ఒక మళ్ళీ గణేష్ పాట ఒకటి పాడు. రెడీ? గన గన గంటలు గణపయ్య నీకు గణముగ పూజలు గణపయ్య, గన గన గంటలు గణపయ్య నీకు గణముగ పూజలు గణపయ్య, ఏకదంతుడా గణపయ్య మమ్మేలగరావా గణపయ్య, ఏకదంతుడా గణపయ్య మమ్మేలగ. నువ్వు ఆపుతారా అన్ని? ఓకే. గన గన గంటలు గణపయ్య నీకు గణముగ పూజలు గణపయ్య, గన 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 గంటలు గణపయ్య నీకు గణముగ పూజలు గణపయ్య, ఏకదంతుడా గణపయ్య మమ్మేలగరావా గణపయ్య. సూపర్ సూపర్, చాలా బాగా పాడారు. అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ గణనాథుడు. అవును, మొత్తం తిరిగేసి వచ్చేసాం. చక్రం చాలా బాగా పాడారు, చాలా ఎంటర్టైన్గా అలరించారు కూడా. బీఆర్కే న్యూస్ స్టూడియోకి మేము పిలవంగానే వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కూడా మాకు కేటాయించి అలాగే మీ విశేషాలన్నీ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అప్పు బేబీ నీకు స్పెషల్గా అనమాట. థ్యాంక్ యూ సో మచ్ జీవన్ గారు అండ్ జిఎంఆర్ గారు. బీఆర్కే న్యూస్ ఈరోజు మమ్మల్ని ప్రత్యేక అతిథులుగా మా జీవన్ ద్వారా నన్ను, తర్వాత ఏమో జిఎంఆర్ని, ఈ స్మైలీ బ్రహ్మణితో, అంతకుముందు కిరణమయ్యతో, చాలామంది ఆడియన్స్తో మాతో మాట్లాడినందుకు, ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు జబర్దస్త్ గణేష కార్యక్రమానికి యాజమాన్యం వారికి ప్రత్యక్షంగా హూ ఈజ్ ఇన్ దిస్ అథారిటీస్ ఎవరుందో వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిమజ్జనం అంతా కూడా తెల్లవారులు జరుగుతుంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చూస్తున్నారని తెలిసింది. అంతకన్నా కావాల్సిందేమో ప్రజలందరూ హాయిగా ఆనందంగా స్వామివారిని వీడుకోలు పలకండి, క్షేమంగా ఇంటికి చేరండి. అన్ని డిపార్ట్మెంట్ల వారికి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, శానిటరీ డిపార్ట్మెంటు, స్వచ్ఛందంగా సేవ అందిస్తున్నటువంటి హిందూ ముస్లిం భాయిలందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు, నభే జనా సుఖినో భవంతు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. బీఆర్కే న్యూస్ తరపున, మా తరపున సో ప్రజలందరికీ కూడా మరొక్కసారి గణేష్ నిమజ్జన ఉత్సవ శుభాకాంక్షలు. సో మీ అందరికీ గణేష్ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మా స్టూడియోకి మేము పిలిచినప్పుడు మళ్ళీ రావాలి, ఇలానే ఎంటర్టైన్ చేయాలి. అలాగే మీరు లైఫ్లో కూడా మరిన్ని ప్రాజెక్ట్స్తో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఉంటే రోజు వస్తారు స్టూడియోకి. థ్యాంక్ యూ అప్పు బేబీ, మిస్ యూ. కీప్ స్మైల్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ జబర్దస్త్ గణేష కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.